కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో పీహెచ్సీ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నిండు ప్రాణం పోయింది. నైట్ పీహెచ్సీ సిబ్బంది లేక వైద్యం అందకే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా పీహెచ్సీ నైట్ సిబ్బంది ఉండగా వైద్యానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలల కానీ ఇక్కడ స్టాఫ్ సరిగ్గా చేస్తలేదండి. రాత్రుల్లో తాళాలు వేసేసి ఫ్యాన్లు వేసి పోతున్నారండి. కనీసం ఇక్కడ సెక్యూరిటీ కూడా లేడు. రాత్రి అతను నీరసం ఉండి 2 గంటలకు వస్తే తాళాలు వేసేసి వెళ్ళిపోయారంట. ఎవరూ లేరు, అసలు పట్టించుకోవాలి. గత 6 నెలల క్రితం కంప్లైంట్ పెట్టాం ఎన్నో చుట్లు. ఇక్కడ స్టాఫ్ 6 లేళ్ళు 7 లేరు, లాలాలది పైన చేయలేదన్న. మొత్తం మీద హాస్పిటల్ మాకు ఉందని ఎంత గర్వపడ్డాం, అంతా పెంట చేసేసారు. సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ ఉందని కూడా మాకు ఏప్రిల్ కూడా తెలుస్తలేదు. ఇయ్యోపేమో గొలపూర్లో హాస్పిటల్ ఉంది, ఇక్కడేమో మన రాగింపాడులో హాస్పిటల్ ఉంది, ఎంత నీట్గా ఉన్నాయి. పిఠాపురం అన్నట మాకు చేబ్రోలుకి హాస్పిటల్ లేదని పొట్టు పెట్టి ఆయాల హాస్పిటల్ కట్టించాం. వాటి బంగ్లా కింద ఉండేది, ఇది తయారు చేయించి హాస్పిటల్ పెట్టి గౌరవంగా చెప్పుకున్నాం. పక్కన ఏకే మలవారు అక్కడి నుంచి కూడా వస్తున్నారు ప్రజలు. ఇలా కూడా ఇందులోనే సెలవులు వేసేసి అటెంషన్ వేసేసుకుని వాళ్ళు కమిటీ అయిపోయి వేరే సెలవు పెట్టుకుని బయటికి పోతున్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళు అసలు ప్రజలను కనీసం మాత్ర కూడా కనీసం ఏ మాత్ర ఇస్తున్నాడు ఏటో ఒళ్ళు లేకుండా ఎడుతుంది ఈ హాస్పిటల్. మాత్రలు కూడా అయిపోయినాయి, రాలేదు. దారుణంగా ఉంది. కనీసం నర్సు అన్న ఉన్నారా? నర్సులు కూడా పట్టించుకోవడం. ఏం నర్సులండి, అలాంటి నర్సు ఉంటే రాత్రి ఉండాలి కదా. తాళాలు వేసేసి వాళ్ళు ఎట్టో లోపల లైట్లు మనిషి ఉండనిట్టు లైట్లు ఫ్యాన్లు వేసేసి పోతున్నారు. ఎవరన్నా చెకింగ్కి వస్తాను. ఎంత దారుణంగా ఉంది, పత్తి అస్సలు బాగోలేదండి. కనీసం దీన్ని పట్టించుకోడు. రూపాయి మనం ఇచ్చిన రూపాయలు గవర్నమెంట్కి దానికి కూడా ఉపకారం లేకుండా చేయకుండా పోతే మడి చచ్చిపోతే ఇప్పటికి ఎవడన్నా వచ్చేది దాన్ని ఏమన్నా చూసాడా? రమ్మనండి, ఒకడన్నా వస్తాడమ్మా. డైలీనే ఇవ్వాలి కాదు, డైలీ ఇదే పరిస్థితి. తాళాలు వేసేసి లైట్లు వేసేసి పోతారు. ఇదే జీతాలు తీసుకున్నాక తప్ప ఎవడో ఒక ఆయన మారేసిపోతున్నారు అంతే. ఇక్కడ ఆయ కూడా లేదండి. నైట్ నాకైతే హాస్పిటల్లో చెప్పమన్నాడు కుక్కలో సిబ్బంది లేకేనండి, సిబ్బంది లేకే చనిపోయాడు. డాక్టర్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయాడు మనిషి. ఇవాళ ఎవరి వల్ల కాదు. ఎందుకు చచ్చిపోతాడండి? లేకపోతే ఏ కాకినాడ ఎక్కడికో తీసుకుపోమంటారు కదా, ఎవడొకరు ఉంటేనే తీసుకెళ్ళమనరా చెప్పండి ఒక మాట. లైట్లు ఆపి చేసి ఉంటే రారు. లైట్లు వేసేమని ఎవడు చెప్పాడు వాళ్ళకి?